లేచిరండి విశ్వాసులార, యొర్దనదిని దాటను విడచిపెట్టుడి మిశ్రా సుఖ విలాసమాయలను. విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలను. సందేంప లేశమైన యేసుని వాగ్దానముల్ సందేంప లేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశవి ప్రభుపై నమ్మికనుంచుడి, ప్రభుపై నమ్మికనుంచుడి. లేచిరండి విశ్వాసులార, యొర్దనదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి దినంలో సహవాసముగా కూడుకొని నిన్ను ఘనపరచుకోవటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఇవ్వబడిన తరుణాన్ని బట్టి వందనాలు. మేము ఎదుర్కొనే పరిస్థితులు ఎన్నో దేవా, వాటన్నిటిలోనూ జయం అనుగ్రహిస్తున్నారు. ఈ గడియ వరకు మమ్మల్ని నీ కాపుదలలో భద్రపరిచినందుకు వందనాలు. సమయం ఆశీర్వదకరంగా చేయండి. నీ దాసుని వశంలో ఉంచుకోండి. వినివారికి మేలు కరిగిన సంఘానికి ఆశీర్వదకరంగా ఉండేలాగున, నీకు మహిమార్థంగా ఉండేలాగున దేవా దయతో నన్ను నీ వశంలో ఉంచుకోండి. నీ అభిషేకం అనుగ్రహించండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనాలు. సామెతలు 14, 26, 27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అటివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అవి మరణ పాశం నుండి విడిపించును. మనం చదివిన లేఖన భాగాల్లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. సహజంగా మానవ జాతి ఆజ్ఞాతిక్రమం ద్వారా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ప్రతివాడు కూడా తనకిష్టమైన మార్గానికి తొలగిపోవటం ద్వారా మనము నిత్యమైన మరణానికి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. అయితే ఇలాగున మనము దేవునికి అవిధేయులై పాపమును మూట కట్టుకొని మరణానికి చేరువుగా వెళుతున్నప్పుడు, నిత్య నాశనానికే మనం పరుగులు పెడుతున్నప్పుడు, కృపాసత్య సంపూర్ణుడైన ఆ ప్రభువు మన నిమిత్తము ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నీ నిమిత్తము మన నిమిత్తము లోకానికి వచ్చినారు అనే సత్యమును ఎరిగిన తర్వాత ఆయనందు భయభక్తులు నిలిపినప్పుడు మనం మరణములో నుండి జీవములోనికి దాటింపబడతాము. మనము మన అపరాధమును బట్టి, పాపమును బట్టి చచ్చిన వారము అని లేఖనం సెలవిస్తుంది, సాక్ష్యం ఇస్తుంది మన గురించి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కులము, మతము, ఇట్లాంటి రంగు, ఆస్తి, అంతస్తు ఈ భేదం లేకుండా అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనం ప్రకారం మన అపరాధమును బట్టి, పాపమును బట్టి మనం చచ్చిన వారం. అయితే తిరిగి మనము ప్రభునందు విశ్వసించుడు ద్వారా యేసయ్య నా నిమిత్తము, సృష్టికర్త అయిన మా ప్రభు, సమస్తమైన మా ప్రభు, నా ప్రభు, సర్వాధికారి నా ప్రభు,
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏకరీతికున్న నా ప్రభు ఆయన నా నిమిత్తం భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచినారని విశ్వసించినప్పుడు మనము మానము నుండి జీవపు ఊటలోనికి జీవించు వారిగా అవుతాం. 27వ వచనంలో సామెతలు 14:27లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటకు విశ్వసించుట ద్వారా మనము జీవములోనికి దాటింపబడ్డాము. ఇది మొదటి ఆధిక్యత దేవుని పిల్లలకు. రెండవది రోమియా పత్రికలో 6వ అధ్యాయము, రోమా 6వ అధ్యాయంలో 22 పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని యొక్క అంతము నిత్య జీవం. అక్కడ మనం చూస్తున్నాము సామెతల గ్రంథంలో 14:27లో దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా లేక భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనము మరణములో నుండి జీవములోనికి దాటింపబడడం జీవపు ఓటకు కారణమైంది. అంటే జీవపు ఓట అంటే ఒక వ్యక్తిని జీవించువాడిగా ఉంచటం మాత్రమే కాదు, కానీ అతడు అనేకులకు జీవంలో నడిపించి వాడిగా ఉంటాడు. అది కేవలం వ్యక్తిగా ఒక్కడికే కాదు పరిమితం. అందుకే ఓట అనేది ఎక్కడ వస్తుంది అయితే జీవజలంలో ఓట నిత్యము స్రవించేది, ప్రవహించేది. ఇంచుమించుగా అలాంటివి ఉంటాయి మన భూమి మీద. భూగర్భంలోంచి వస్తే ఉపరితలం మీద ఎత్తైన ప్రదేశాల నుంచి జీవపు ఓటలు ఉంటాయి. కొన్ని నిత్యము ప్రవహించే నీరు ఉంటుంది. ఆ నీటికి జీవపు ఓటలు అంటాం మనం. కాబట్టి ఇక్కడ జీవాన్నిచ్చే ఓటది. ఒక మనుషుడు జీవించేవాడిగా అవుతాడు ప్రభువును విశ్వసించుట ద్వారా, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. రెండవది నిత్య జీవానికి కూడా వారసుడు అవుతున్నాడు. ఇక్కడ రోమా పత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనంలో దాని యొక్క అంతము, దేని యొక్క అంతము పాపం నుండి విమోచింపబడి దేవుని యొక్క దాసులైనందున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దాని యొక్క ముగింపు ఏంటంటే నిత్య జీవము. జీవించేవారు అయినాము. రెండవ అనుభవం ఏంటంటే, రెండవ ధన్యత ఏమిటంటే నిత్య జీవము. మూడవదిగా ఇక్కడ కూడా అదే రెండవ దాని కింద లెక్కించవచ్చు మనం. 23వ వచనం పాపం వల్ల వచ్చిన జీతం మరణము, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇది రెండవది. మూడవది నిత్య రాజ్యం. ఎవరైతే ప్రభువునందు విశ్వసించినామో మనందరికి కూడా నిత్య జీవానికి వారసులు కావటానికి ప్రభు కృప చూపించేవాడుగా ఉంటాడు. ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనందరికీ తెలుసు కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి అందు విశ్వాసించేవాడు నశింపగా నిత్యజీవము మరియు నిత్యరాజ్యానికి వారసులు అవుతున్నాం మనం. ఇలాగనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు ఇటు కృపకు మనల్ని పాత్రగా చేశాడు. నిజానికి చెప్పాలంటే మన పితరులు ఒక వ్యక్తిని మనం ఇప్పుడు సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు హానోకు జీవితం ఉంటుంది. హానోకు 300 ఏండ్లు బ్రతికి దేవునితో నడుచుచు నిత్యము నడిచేవాడు. అనగా దేవుడు పరమందున్న దేవుడు భూమి మీదకి వచ్చేవాడు. ఆయన ఆదికాండం 5వ అధ్యాయం చూద్దాం మనం. 22వ వచనం 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిగి హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అంటే భూమి మీద ఉన్నది 365 సంవత్సరాలు. దీంట్లో 300 ఏండ్లు బహుశా రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభు కొరకు ప్రభు ఎవరో తెలుసుకున్న తర్వాత జీవించేవాడయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, నిత్య రాజ్యానికి కూడా వారసుడైనాడు.
కనుక ఎంత ప్రియుడంటే, ప్రియమైన వాడంటే హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి, విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసంభవం అని హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది. కనుక ఇప్పుడు ఈ ప్రియుడు హనోకు నిత్యము దేవునితో ఉన్నట్లు 24వ వచనంలో దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. అంటే యుగయుగాలు తనతో ఉండినట్లు నిత్య రాజ్యానికి వారసుగా స్టిల్ హీఈస్ ఇన్ ద హెవెన్ అనమాట. మరణము చూడకుండా, శరీర సంబంధమైన మరణం చూడకుండా అట్లాగా అక్కడికి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే భూమి మీద ఉన్న మనము, మన పితడైతే అలాగున జీవించువాడయ్యాడు, నిత్య జీవానికి అర్హుడయ్యాడు, మూడవది నిత్య రాజ్యానికి కూడా అర్హుడయ్యాడు. అయితే మనము విశ్వసించిన రోమపత్రిక 6వ అధ్యాయం 23, 22, 23 వచనాల్లో చెప్పబడిన రీతిగా మనమును జీవించేవారమే నిత్య జీవానికి అర్హులైనాం, మూడవది నిత్య రాజ్యానికి కూడా హక్కుదారులైనాం. అయితే ఈ లోకంలో ఉన్న మానవ జాతిలో ఉండి మనం వేరు చేయబడి ఇట్టి ధన్యతకు ఆశీర్వాదానికి అర్హులయ్యాం. కానీ అనేకులు ఇంకాను ఈ దృశ్యమైన వాటినే చూస్తూ ఉంటారు. తినుట, త్రాగుట, ధరించుకునుట, సంపాదించుకునే కుటుంబం, ఇవి ఈ తాపత్రయం తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి అట్టి వారిని కూడా, మన తోటి వారిని, మన గృహాల్లో ఉన్నవారిని, మన ఇరుగు పొరుగు వారిని, ఈ లోకంలో ఉన్నవారిని తిరిగి దేవుని వద్దకు తీసుకురావాలనే బాధ్యత నీవి నేను. సామెతలు 14:27 వచ్చిన ప్రకారం దేవునియందు యెహోవాయందు భయభక్తులు గలవాడు జీవపు ఓటగా ఉన్నాడు. అంటే నువ్వు నిత్యము ప్రవహించే ఆ యొక్క జీవజలముల ఓటగా నేను ఉన్నా అనేదానికి గుర్తుగా అట్లీస్ట్ మన కుటుంబంలో తండ్రిని, తల్లిని, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, కాబట్టి ఇట్లాగున మన ఇంటి వారిని విశ్వంలో బాధ్యత కలిగి ఉన్నామనే సత్యాన్ని లేఖనం 14:27 జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళంతా ఏం చూస్తున్నారు? దృశ్యమైన వాటివే చూడగలరు, వాళ్ళంతే బాహ్య నేత్రాలతో చూడగలరు. కానీ ప్రభు నెరిగిన మనము మనోనేత్రంతో ఈ శరీరమును, ఈ బ్రతుకుని చాలించిన తర్వాత శరీరానికి ఆవాలో ఉన్న బ్రతుకుని సహితము మానవ తర్వాత జరిగే దాన్ని అంతటిని కూడా చూడగలం. మనం దేవుని రాజ్యం ఎంత ఉన్నతమైనదో అనే సత్యాన్ని మనం ఎరిగిన వారుగా ఈ లోకపు నటనను విడిచిపెట్టినాము, ప్రభులో ఉన్నాము, నూతన సృష్టిగా చేయబడ్డాము, ప్రభు కొరకు జీవిస్తున్నాము, దాని కొరకు, ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాము. అయితే మిగిలిన వారికి కూడా సత్యాన్ని జ్ఞాపకం చేయాలనేది మర్చిపోకూడదు. ఇది మొదటిది, దేవుని భయభక్తులు కలిగించడం ద్వారా ఈ అనుభవం గుండా మనం వెళుతున్నాం. రెండవది సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టే, గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. కాబట్టి ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి ఉంచుతామో మనలో ఏముంటే స్వభావ సిద్ధంగా గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఇవన్నీ చెడుతనము కింద లెక్కింపబడుతుంది. ఇది చెడుగు. ఇవన్నీ ప్రతి స్త్రీ పురుషుల్లో ఉంటాయి. ఇది చెడుగు. గర్వము అనేది కనపడదు మనుషులు, అహంకారం కనపడదు, ఒక పదార్థం రూపంలో, వస్తు రూపంలో మనలో కనపడవి ఇవి. నెబుకద్నెజరులో ఇవన్నీ ఉన్నాయి. ఒక రాజు, బబులోను దేశపు రాజు. కాబట్టి గర్వం అనేది, అహంకారం అనేది, దుర్మార్గం అనేది, ఈ ప్రత్యేకంగా మనం పలికే ఈ మాటలు అవి మన కంటికి కనబడు. ఇవి నా హృదయంలో ఉన్నాయి. వీటి నుండి మనము వెలుపలికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అంత ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఇంకా మన యొక్క స్థితి, అంతరంగ స్థితి గురించి రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడవుడు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఇలాగున మనం ఎవరూ కూడా దేవుడు తప్ప మిగిలిన వారు ఎవరూ మన అంతరంగ స్థితిని గ్రహించరు. ఇది దుస్థితి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13లో చూస్తాం మనుషుని యొక్క అంతరంగాన్ని. మార్కు 7:27లో కూడా చూడగం పరిశుద్ధ గ్రంథంలో. అలాగే ఆది కాండము 6వ అధ్యాయంలో కూడా చూడగలం, 5వ అధ్యాయంలో చూడగలం. మనుషుని యొక్క దుష్టత్వం అంతరంగమందునే దుష్టత్వం. కానీ మన ప్రభు అంతరంగమందు సత్యమును కోరుతున్నాడు. కనుక ఆయనందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఈ దుస్థితిలోంచి మనం వెలుపలికి రాగలమనేది లేఖనం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయంలో కూడా ఒక మాటను చూద్దాం మనం. 5వ అధ్యాయం 19 నుంచి, నీలో నాలో శరీర కార్యాలు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తత, అలరితో కూడిన ఆటపాట్లు. ఇవన్నీ కూడా మనుషునికి బాహ్య నేత్రాలకు కంటితో మనం చూసి చెప్పలేము. పైకి మాత్రం మనం ఎంతగానో అంగీకారంగాను రమ్యంగాను కనిపించవచ్చేమో, కానీ మనం ఉద్యోగాన్ని బట్టి, మన స్థాయిని బట్టి, మన యొక్క అంతస్తుని బట్టి, బాహ్య స్థితిగతులను బట్టి మనుషుడు అంగీకారంగా ఉంటాడు. కానీ మన అంతరంగం మాత్రం చూడగలిగేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే వీటి నుంచి ఒక మనుషుడు వెలుపలకు రావాలంటే తప్పక ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే ఒక భక్తుడు, ఒక ఆయన ఇలా అన్నాడు, యేసు ప్రభు ఈ దుస్థితి ఆయన యొక్క స్వయాన్ని చూసినప్పుడు, గ్రహించినప్పుడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, వీటి ద్వారా నేను మరణానికి గురైపోతున్నాను, అయ్యో నేనంత దౌర్భాగ్యుడి, మరణానికి లోనే శరీరం నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఎంతో ఆర్తనాదం చేశాడు, గగ్గోలు పెట్టినాడు. కాబట్టి నీవు నేను ప్రభువునందు విశ్వసించుడి ద్వారా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేటి ద్వారా దీని నుంచి వెలుపలికి రాగలము. తద్వారా మనము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము. ప్రియ సహోదరి, ఈ గుణలక్షణము దేవుడిచ్చే ఈ గుణలక్షణం ప్రభునందు విశ్వసించుడి ద్వారా, భయభక్తులు కలిగి ద్వారా, ఇది ఏంటంటే మనకి ఆ హేయమైన వాటి నుంచి వెలుపలికి రావటం మాత్రమే కాదు, కానీ ఏ తల్లి తండ్రి ఈ యొక్క దుర్గుణాల నుంచి వెలుపలికి తీసుకురాలేడు. డబ్బు ఇవ్వచ్చు, చదివించవచ్చు, వివాహాలు చేయొచ్చు, వాహనాలు ఇవ్వచ్చు, భవంతులు ఇవ్వచ్చు, కానీ ఈ దుస్తుల నుంచి, అంతరంగ దుస్తు నుంచి తల్లిదండ్రులు పిల్లలను వెలుపలికి తీసుకురారు, పిల్లల తల్లిదండ్రులని వెలుపలికి తీసుకురాలేరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 22వ అధ్యాయం 4వ వచనంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే ద్వారా వినయమునకు ప్రతిఫలం. అంతేకాదు, ఇంకొక అంతస్తు కూడా మనకి ఇస్తారు, ఆశీర్వాదం, ఐశ్వర్యము, ఘనత మరియు జీవమును దానివల్ల కలుగును. ఐశ్వర్యము, ఘనత, జీవము దేవుని యందు విశ్వసించుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, ఇది రెండవది. కాబట్టి ప్రియుడ, వీటిని కలిగి ఉండుట అనేది ఎంత గొప్ప ధన్యత అండి మన జీవితాల్లో. మూడవదిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం, ఇప్పుడే మనం చదువుకున్నాం. ముందులో సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మనము పలుమార్లు మన పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగతమైన పరిస్థితులు కావచ్చు, ఆర్థికమైన స్థితిగతులు కావచ్చు, సమాజంలో జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులు మన జ్ఞానానికి అందవు. అవి మనం బహుగా కలతపరిచేస్తాయి. మన ఇంటిలో ఉన్న పరిస్థితులు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. అయితే ఈ పరిస్థితులలో మనం నిబ్బరమైన మనసుతో ఉండాలంటే, ఆయన్నే దృష్టించగలగాలంటే మనం దేవుని యందు భయభక్తులు ఉంచాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము, మామూలు ధైర్యం, బహుధైర్యం. కాబట్టి మనము ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటే ద్వారా ఈ దినాల్లో భయం అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడు కట్టుకుని ఉంది, తిష్టవేసి ఉంది. ప్రక్కన తల్లిదండ్రులు ఉన్నా, లేకపోతే పిల్లలు ఉన్నా, మరికొందరు ఉన్నా, ఏమున్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా కానీ మనము వణికిపోయే పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నాయి. ఈ కాలానికి కరోనా కాలం అని పేరు కదా, దీన్ని బట్టి మనం ప్రతి ఒక్కరూ భయపడుతున్నాం. ఎదుటి వ్యక్తితో మాట్లాడటం భయం, ఎదుటి వ్యక్తితో షేక్ హ్యాండ్ తీసుకోవడం భయం, బంధువులు ఇళ్ళకే వెళ్ళలేము, వాళ్ళు మన ఇంటికి రాలేరు. ఒకవేళ శుభకార్యం కానీ అశుభకార్యం కానీ అట్లాంటి పరిస్థితుల్లో సహితము ఎవరికి వారే అన్న తీరులో ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉండటానికి ఏంటంటే మనలో భయం ఉందండి ఇప్పుడు. అయితే యెహోవా యందు భయభక్తులు ధైర్యాన్ని పుట్టించేవిగా ఉంటాయండి, ధైర్యాన్ని ఇస్తాయండి. ఇట్లా ఒక దృష్టాంతాన్ని చూడవచ్చు మనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు ధైర్యానికి, ధైర్య సాహసాలకి దృష్టాంతంగా ఒక మాటను చూడగలం మనం. 17వ అధ్యాయం 33వ వచనం.
36 వరకు ఇదే సందర్భం ఉంది. ఎంత సామాన్యుడే ఇక్కడున్న వ్యక్తి, కానీ బహు ధైర్యము కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. 33వ వచనంలో ఆ దేశపు రాజు సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేశపు రాజు అంటున్నాడు. ఒక 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 అబ్బాయి వచ్చినాడు. ఆయన అంటున్నాడు, ఫిలిష్తీయుడు అనే శత్రువు వస్తున్నాడు, గొలియాతు అనే శత్రువు ఉన్నాడు, అతను ఎదిరించడం అనేది సామాన్యమైనది కాదే. నీవు బలము లేదు నీకు, అంతేకాదు నువ్వు బాలుడు, నువ్వు బాలుడు. తర్వాత 42వ వచనంలో అదే అధ్యాయంలో ఆ మనుషుడు ఫిలిష్తీయుడు అనమాట వీడు. ఆ మనుషుడు అంటున్నాడు, చుట్టూ పారజూసి, అంటే ఆ లోయలో ఎలా లోయలో యుద్ధం జరగటానికి ఇద్దరు వ్యక్తుల మధ్య మల్ల యుద్ధం వల్ల జరగటానికి సిద్ధంగా ఉంది. సైన్యం ఈ ప్రక్కన, సైన్యం ఆ ప్రక్కన, సైన్యం మోహరించి ఉంది. అయితే ఇద్దరిలో ఎవరు ఓడిపోతే ఆ దేశం ఓడిపోయినట్టు, ఎవరు నెగ్గితే ఆ దేశం నెగ్గినట్టు. అది ఇద్దరికి పోటీ పెట్టారు. అక్కడ యుద్ధం జరగాలి ఫస్ట్ ఎవరు. అయితే ఆ సమయంలో ఆ ఫిలిష్తీయుడు అన్నాడు 42వ వచనంలో, చుట్టూ పారజూసి దావీదును కనుగొని, ఎవరు ఎంతకని ఇశ్రాయేలు దేశపు తరపున వచ్చినవాడు దావీదు, అతడు బాలుడు ఎర్రనివాడు రూపశివయునై ఉండుట చూచి అతను తృణీకరించాను. ఎవరండి ఇతను? ఇవన్నీ ఆడు చెప్పుకొచ్చాడు అనుకోండి, ఎర్రనివాడని రూపశి అని. ఇక్కడ అంత సందర్భం మంది అది కాదు. అతను చూడటానికి ఎలా ఉన్నాడు? బాలుడిగా ఉన్నాడు. ఈ యొక్క ఆ ఫిలిష్తీయుడు తరపున యుద్ధానికి వచ్చిన ఒక వ్యక్తి 6 మూరల జానుడు అనుకుంటా ఎత్తు, అంతటి ఉన్నత దేహం కలిగిన, హిమాలయ పర్వతాలను పోలిన శరీరం కలిగిన వాడు దావీదుతో పోల్చుకుంటే. అలాంటి వాడు చూస్తే, ఏంటి నువ్వు కర్ర తీసుకొచ్చావేంటయ్యా నన్ను కొడతాకే? 40వ వచనంలో అతను కర్ర పట్టుకుని వెళ్ళాడు. తర్వాత 43లో, కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? ఏదో జంతువుని కొట్టట కర్ర తీసుకొచ్చావేంటయ్యా నువ్వు? కత్తి, డాలు, బళ్ళెము ఇట్లాంటి ఆయుధాలు లేవు నీ దగ్గర. నువ్వు బాలుడు, నా దృష్టికి బాలుడు, నీ రాజు సౌలు దృష్టికి కూడా బాలుడు. అట్లాంటి బాలుడుకి ఎక్కడి నుంచి వచ్చిందని ధైర్యం అండి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవునందు భయభక్తులే. మర్చిపోదు, దేవునందు భయభక్తులు ఒక మనుషుని పాపం నుండి వెలుపలకు తీసుకొస్తాయి. జీవానికి, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి అర్హులుగా చేస్తాయి. దేవునందు భయభక్తులు నిత్యము ఘనత, మహిమ, ప్రభావాలకు అర్హులుగా చేస్తాయి. మనం చూస్తాం 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో, ఘనత, జీవము, మహిమ, ప్రభావాలకి అర్హులుగా చేస్తుంది దేవునందు భయభక్తులు. మనం స్వతహాగా అట్లా కలిగలము. ఘనత, గౌరవాలన్నీ దేవుడు ఇస్తాడనమాట అండి, దేవుని నమ్ముకునే ద్వారా. అంతేకాదు, లోకంలో ఉన్న దుష్టత్వంతో నుంచి వెలుపలికి తీసుకొస్తాడు, దుష్ట లోకాన్ని నుంచి వెలుపలికి తీసుకొస్తాడు. అది రెండవది అనుకున్నాం. మూడవదిగా, దేవునియందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. ఇక్కడ ఉన్న బాలుడు ఉన్నాడే, ఈ సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఆయా వాక్య లేఖన భాగాల్లో. ఇట్టి మనుషుడు దావీదు ఇశ్రాయేలు తరపున యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి బాలుడిగా ఉన్నాడు. తన దృష్టికి తను అలాగే ఉన్నాడు. ఫిలిష్తీయుని యొక్క గొలియాతు అనే వాని యొక్క దృష్టి కూడా అలాగే ఉన్నాడు. కానీ నిజానికి గొలియాతు కంటే కూడా ఫిలిష్తీయ దేశస్థుడి కంటే కూడా నిజానికి చెప్పాలంటే దేవుని దృష్టికి చాలా బలమైన వ్యక్తిగా, ఎత్తరిగా కనిపిస్తున్నాడు దేవునికి. కారణం ఏంటంటే, దేవుని కలిగిన వాడు. బలమును దాని యొక్క శరీర సంబంధమైన బలము కాదు, కానీ అది హృదయ సంబంధమైన బలము. దావీదు అంటాడు, యెహోవా నా బలం అంటాడు. పలుమార్లు కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది ఈ మాట. దేవుడు నాకు బలం అంటాడు. మన పితరులు పాడిన నిర్గమకాండం 14వ అధ్యాయాలు, మన పితరులు పాడినారు 15వ అధ్యాయాలు, మన పితరులు పాడిన యెహోవా నా బలం. దీని మీద పాటలు కూడా ఉన్నాయి మనకి. కాబట్టి ప్రియ సహోదరి, ఈ కాలంలో భయము గుండా పెడుతున్న ఈ కాలంలో మనం ధైర్యం కలిగి ఉండాలంటే, నిబ్బరంగా ఉండాలంటే మనం ప్రభు వైపు చూడాలి, ప్రభుని కలిగి ఉండాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని ఆ పరిస్థితులు మన ధైర్యంగా నిలబెట్టేవిగా ఉంటాయి. కాబట్టి 14:26 వచనం ప్రకారం దేవుని భయభక్తులు మనల్ని బహుధైర్యంగా
ఉంచుతాయి. కాబట్టి ఎట్లాంటి ఏ అనుభవాలు గుండా వచ్చాడంటే దావీదు ఇట్లా తన సాక్ష్యం చెప్తున్నాడు రాజుకి, సౌలైన రాజుకి. 36వ వచనం, మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటివాడు ఫిలిస్తీయుడు అనే వాటిలో ఒకటిగా నగును. వీడు ఏపాటివాడు నాకు, నా దృష్టికి యుద్ధం యెహోవాదే. కాబట్టి నా పక్షాన యుద్ధం చేస్తే నేను కాదు, మన పక్షాన యుద్ధం చేస్తే సైన్యం కాదు, మన పక్షాన యుద్ధం చేసేది దేవుడు, దేవాతి దేవుడు. ఆయన్ని బలంగా కలిగి ఉన్నాడు. జీవము గల దేవుడు మన దేవుడు, రాళ్ళు రప్పలు కాదు, నిర్జీవమైన వ్యక్తి కాదు మన దేవుడు. మన దేవుడు జీవం కలిగిన వ్యక్తి. ప్రియుడా, ఎప్పుడైతే మనం ఇలాగున ప్రభు మీద ఆధారపడతామో ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఒక విద్యార్థి చదువులో బలమైన రీతిగా ఉంటాడు, గొప్ప కార్యాలు చోరకార్యాలు చూస్తాడు. దేవుని బలంగా కలిగి ఉండాలి. గృహిణి దేవుని మీద ఆధారపడాలి. ఆ యొక్క ఇంటి యజమాని దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు ఏ కార్యాలైనా కానీ ఎట్లాంటి భయం కొలిపే పరిస్థితుల్లో సైతం మనం ధైర్యవంతులుగా ఉండగలమని ఇక్కడ లేఖనం. దేవుని భయభక్తులు 3వ ఆశీర్వాదం ఏంటంటే ఇది. చివరిగా మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఈ లోకంలో మనుషులు పాడు కావటానికి, నష్టపోవటానికి, వర్ధిల్లకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలివి లేకపోవటం, జ్ఞానం లేకపోవటం. జ్ఞానం కొరకు మనుషులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు విద్యను అభ్యసింపచేస్తారు, చదువు అప్పగిస్తారు. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇట్లాంటి పీజీ, ఇలాంటి చదువుల ద్వారా విద్య అంటేనే జ్ఞానానికి మూలం అని అర్థం. విద్య జ్ఞానాన్ని ఇచ్చేది, నేర్పించేది. అయితే ఈ జ్ఞానం భౌతికమైన జీవనోపాధి కొరకు ఏమైనా మనుషుడికి, ఒక వ్యక్తికి, ఒక బిడ్డకు తోడ్పడొచ్చేమో కానీ తన జీవితాన్ని దిద్దుకోవటానికి ఏమాత్రమును సహాయపడదు ఈ జ్ఞానం. నిజానికి దైవికమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఇటు భౌతికంగానూ రాణించగలడు, లోకంలో వర్ధిల్లుతాడు. అంతేకాదు యుగయుగాలు దేవునికి సమీపంగా వెళతాడు, నిత్యరాజ్యానికి కూడా అర్హుడవుతాడు. కాబట్టి అట్టి జ్ఞానము కావాలి. ఇక్కడ 10వ వచనంలో 9-10 సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. కాబట్టి ఎవరు అయితే ప్రభునందు విశ్వసించామో, భయభక్తులు కలిగి ఉన్నామో, యేసు నా దేవుడు, నా రక్షకుడు, ఆయన నా కొరకు లోకానికి వచ్చి చనిపోయి ఆయన రక్తంతో నా పాపాలు కడిగినాడు, నన్ను రక్షించినాడు అనే అనుభవం ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి వారికి గొప్ప జ్ఞానం ఇస్తాడు, జ్ఞాన వివేచనలు ఇస్తాడు ఆయన. తద్వారా ప్రతి మనిషి కూడా భూమి మీద వర్ధిల్లగలడు. సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి పలు అధ్యాయాల్లో పలు దఫాలుగా రాయబడింది, అవన్నీ మీరు చదవచ్చు. అంతేకాదు 3వ అధ్యాయం 13వ వచనంలో, 3వ అధ్యాయం సామెతల గ్రంథము 13వ వచనం, జ్ఞానమును సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే జ్ఞానం అనేది ఏ వ్యక్తి అయితే కలిగి దైవికమైన జ్ఞానము, శరీర సంబంధమైన భౌతికమైన జ్ఞానం ఉంది. అలాగే అదే సమయంలో దైవికమైన జ్ఞానము దేవుడిచ్చేది, యేసు ప్రభు ఇచ్చేది దైవికమైన జ్ఞానం. ఈ జ్ఞానము లేక అనేక మంది పిల్లలు దినాల్లో చదువుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ, సెల్ ఫోన్లు వాడుతున్నాం అనుకుంటున్నారు కానీ, వాటి ద్వారా సర్వనాశనాన్ని పొందుతున్నారు, కీడుకు అప్పగించుకుంటున్నారు తమను తాము. వాళ్ళు వర్ధిల్లట్లేదు కదా, వాళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు కదా, కీడుకే తమను తాము అప్పగించుకునే సందర్భాలు అనేకమైన మనకుంటాయి. జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కారణము వాళ్ళకి జ్ఞానం లేదు, దైవభక్తి లేదు, పరిశుద్ధ గ్రంథం దగ్గర రారు, దేవునితో సహవాసం చేయరు, యేసుప్రభు ఎవరో వారి బ్రతుకులో తెలీదు. ఇక్కడ అందుకని 3:13లో సామెతల గ్రంథంలో జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు. మేడల మిద్దెలు కాదు ఆశీర్వాదం, వెండి బంగారాలు కాదు ఆశీర్వాదం, ధనధాన్యాలు కాదు ఆశీర్వాదం, చదువు కాదు ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా.
మన ఇంట్లో ఇంకెవరు ఈ అనుభవం లేదు. దేవుని భయభక్తులు కలిగి చీకట్లో నుండి వెలుగులోకి రాగలం. మానవులో నుండి జీవంలోకి దాటింపబడతాం. ఆ జ్ఞానం మనకి ఐశ్వర్య ఘనతలు ఐశ్వర్యము ఘనత జీవం ఇస్తుంది అనేది చదువుకున్నాం మనం. ఐశ్వర్యం ఇస్తుంది, ఘనత ఇస్తుంది ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట. ఇవన్నీ దేవుడి దగ్గర గుప్తమై ఉన్నవి. కాబట్టి వీటితో పాటు ఆ జ్ఞానము మనకి ధన్యులుగా చేస్తుంది. సర్వ ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది అన్నమాట అండి. కాబట్టి ఈ జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు మనకు కలిగి ఉంచాలి. 14వ అధ్యాయంలో ఇక్కడే మనం చదువుకున్న కిందాక సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అంటే ఏంటి? ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి. ఇల్లు కట్టుకోవాలంటే మనుషులు ప్రయాసపడాలి. భౌతికమైన ఇంటిని గురించి కాదు. అందుకే 127వ దావీదు కీర్తనలో 127వ దావీదు కీర్తనలో ఏం రాయబడింది? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? భౌతికమైన ఇంటి గురించి కాదు. అఫ్కోర్స్ ఆ విషయంలో కూడా దేవుని యొక్క సహాయం మనకు అవసరం. అంతకు మించి నా బ్రతుకు కట్టబడుట అని అర్థం. ఇల్లు కట్టబడటం అంటే మన బ్రతుకులు కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? ప్రభులో కట్టబడాలి. లోకంలో కట్టబడ్డాం మనం. శరీర సౌష్ఠవాలు కలిగి, ఏదో భౌతికమైన గుణలక్షణాలు కలిగి, అవి ఇవి కలిగి ఏదో బాగున్నామని మురిసిపోవచ్చు. కానీ దేవుని వాడిగా నేను కట్టబడాల. యెహోవా చేత కట్టించబడినవి, యెహోవాను తెలుసుకున్న వ్యక్తిగా, యెహోవా దయ పొందిన వ్యక్తిగా నేను ఉండాలి అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు జ్ఞానానికి మూలము. యెహోవా యందు భయభక్తులు గలవాడు, లేకపోతే భయభక్తులు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానము ఒక మనుషుడు ఆ జ్ఞానము ద్వారా ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టును. ఒక స్త్రీయే కాదు, పురుషుడు కూడా. అనేకుడి యొక్క కుటుంబాల్లో ఈ దినాల్లో భార్య భర్త మధ్య నెమ్మది లేదు. తన భార్య ఉండద్దు అంటాడు, పిల్లలు వద్దు అంటాడు. లేదు, ఇట్లాంటి పరిస్థితి ఆ వైఫ్ దగ్గర నుంచి కూడా, భార్య దగ్గరికి కూడా వచ్చిన వాడు లేకపోలేదు. అతనితో నేను కాపురం చేయనని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి, మొదటి హేతు ఏమిటంటే వాళ్ళు చీకటి ఉంది, పాపం ఉంది. వాళ్ళు కన్నులు పనిచేయట్లేదు, బాహ్యనేత్రాలు పనిచేయట్లేదు, అంతరేంద్రియం కూడా పనిచేయట్లేదు. గనుక భార్య కనపడదు, భర్తగా కనపడదు. వాళ్ళకి ఏదో బాహ్యమైన విషయాలు చూసుకున్నారు, అత్యంతను ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని భయభక్తులు జ్ఞానముకి మూలం. దేవుని భయభక్తులు, ఆ జ్ఞానము ఇల్లు కట్టుకోవటానికి సహాయపడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. ఆ దేవుని భయభక్తులు జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానంతో మన పిల్లల్ని పెంచుకోవచ్చు చక్కగా. ఎన్నెన్నో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ గుణవతి అయిన ఆ స్త్రీ, జ్ఞానము కలిగిన ఆ స్త్రీ తన కుటుంబం విషయంలో ఎంత ప్రయాసపడుతుందో, ఎన్ని రకాల కుటుంబానికి ఆశీర్వదిస్తుందో అనేది 31వ అధ్యాయంలో కూడా సామెతల గ్రంథంలో మనం చూడగలం. ఓ ప్రియ సహోదరుడా, ఈ సందర్భంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని భయభక్తులు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానము మన బ్రతుకుకి సహాయం చేస్తుంది. ఒకని యొక్క బ్రతుకు వర్ధిల్లుతుంది. భౌతికంగా వర్ధిల్లుతుంది భూమి మీద, ఆత్మీయంగా కూడా వర్ధిల్లుతుంది. మన దేవునికి ఇష్టలుగా ఉండవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మన కుటుంబాన్ని చక్కగా అన్ని విషయాల్లో కూడా నిర్మించుకోవచ్చు. దానికి ఒక దృష్టాంతం చూసి మనం ముగించుకుందాం. మరొక దృష్టాంతం చూద్దాం. ఇక్కడ ఈ సందర్భం జ్ఞానము కలిగిన వ్యక్తికి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఎవరండి ఇతను? మోషే ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడున్నాడో తెలుసా? ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే ధనధాన్యాలు నిలిచి ఉన్న తొలతూగుతున్న ఒక దేశంలో ఉన్నాడు మోషే ఫరో కుమారుడిగా లెక్కింపబడుతున్నాడు. మోషే గొప్ప అంతస్తు ఆస్తి కలిగినవాడు, యుద్ధ నైపుణ్యత కలిగినవాడు, సైన్యాధిపతిగా కూడా ఉన్నాడేమో ఆ ఐగుప్తు దేశంలో. ఇట్లాంటి బహుశా ఫరో తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడు కూడా, రాజుగా కూడా కాగలడేమో.
ఇట్లాంటి ఆధిపత్యము, అధికారము, వైభవము కలిగిన ఈ యొక్క మోషే ఒక దినాన తన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన కళ్ళు తెరవబడినవి, దేవుని భయభక్తులు వచ్చినాయి అతనికి. ఆ భయభక్తులు తనకి జ్ఞానాన్ని ఇచ్చినాయి, వివేచన ఇచ్చినాయి. ఏది వివేచన అంటే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయాలో, ఏది చేయకూడదు అనేది వివేచించే శక్తి ఈ భౌతికమైన ఈ విద్య ద్వారా రావట్లేదు. చదవమంటున్నారు అంతే, డిగ్రీలు దే మే పొజెస్ బట్ దే హ్యావ్ నో నాలెడ్జ్. వాళ్ళకి నిజమైన వివేచన ఉండట్లేదు, విశ్రమ ఉండట్లేదు. జీవితాన్ని కాల్చివేసుకుంటున్నారు, బూడిదగా మార్చేసుకుంటున్నారు, తన మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు. చెడిపోయిన మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. విద్యార్థులు కూడా, కుటుంబాలు సహితం, చిన్నపిల్లలు పక్కన పెడదాం, యవనస్తులను ప్రక్కకు పెడదాం, అన్ని కుటుంబాలు మనకు తెలుసు కదా. వాడికి 30-50 సంవత్సరాల నుండి నిత్యం కుటుంబాన్ని పట్టించుకోడు. త్రాగుడు, జోదము, వ్యసనాలు, ఇంకేవో నోటితో చెప్పటానికి వీలు లేని ఎన్నెన్నో ఒక మనుషుని పట్టి పీడిస్తూ ఉంటాయి. సర్వనాశనం, జీవితము అగ్గిపొలగేసి కుటుంబాన్ని ఒక ఇంటిని అంటించుకున్న రీతిగా అలా కాలిపోవటానికి సర్వనాశనం అయిపోతుంది కుటుంబం మొత్తానికి. పిల్లలు పాడైపోతున్నారు, కుటుంబం అంతా పాడైపోతుంది. కారణం ఏంటండి? చీకట్లో ఉంటున్నాడు ఆ మనుషుడు. ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. అయితే ఇక్కడ మోషే ఉన్నాడు. భౌతికమైన విషయాలు తన కంటికి కనిపిస్తున్నాయి. ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల్లో ఒక వ్యక్తి, ఒక గొప్ప ధన్యుడు, దేవుని యందు భయభక్తులు ధన్యత అంటే చెప్తూ ఇక్కడ మనం చూస్తున్నాం. 4వది ఇది. ఈ మోషే గొప్ప రాజ్యంలో ఉన్నాడు. అదే సమయంలో మోషే ఏ జాతులైతే పుట్టాడో వారంతా బానిసత్వంలో ఉన్నారు. ఈ ఒక్కడైతే దేవుని యొక్క ఐగుప్తు రాజు యొక్క అంతఃపురంలో ఉన్నాడు. రాజు అంతఃపురంలో రాజు వలె జీవిస్తున్నాడు, రాజు టీవీతో ఉన్నాడు, రాజకుమారుడిగా ఉన్నాడు. కానీ ఏ దేవుడైతే పుట్టించాడో, పెంచి పెద్ద చేశాడో ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేవుడు దర్శించాడు ఈ మోషేను. కన్నులు తెరవబడి దేవుని భయభక్తులు ఉంచాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, ధనధాన్యాలు, వెండి బంగారాలు, ఆ యొక్క ఉన్నతమైన హోదా, అధికారము, రాజదండము ఇవన్నీ ఓ ప్రక్కన కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటికంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, ఈ లోకంలో ఉన్నది ఎంత చెప్పండి, భోగాలు అంటాం మనం. ఈ యొక్క వస్తు వాహనాలన్నీ కూడా భోగాలకు సంబంధించి, ఇళ్ళు ఇవన్నీ కూడా తాత్కాలికం. ఒక గుడిసెలోనే ఉండొచ్చు, మేడల మిద్దెలో ఉండవచ్చు, మేడల్లో కూడా ఉండవచ్చు, ఎక్కడైనా కాలం, చెట్టు కింద కూడా ఉండవచ్చు, ఎక్కడైనా కాలం. అట్లాంటి వారు కూడా రకరకాల వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇవన్నీ భోగాలకు సంబంధించినవి, పాప భోగాలకు సంబంధించినవి. కాబట్టి అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, దేవుని బిడ్డ అయ్యాడు, దేవుడి వాడయ్యాడు, ఇక నేను దేవుని కొరకు జీవిస్తాను. ఇదే వ్యత్యాసం అండి దేవుని పిల్లలకును దేవుని ఎరగని వారికి. నీ భర్త ఇంకా దేవుని ఎరగకపోతే, నీ భార్య దేవుని ఎరగకపోతే వాళ్ళు దేవుని దగ్గర రాకపోవటానికి గల కారణం ఏంటి? వాళ్ళకి మనోరథం తెరవబడలేదు. పిల్లలు దేవుని దగ్గర రాకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి, జీవము గల దేవునికి కాని వాటికి తేడా తెలియట్లేదు వాడు. చీకట్లో ఉన్న వాడికి వెలుగు యొక్క విలువ తెలియదు. చీకట్లో ఉన్న వాడికి గొప్ప రెండు మార్గాల యొక్క ఏది కీడో ఏది మేలో గ్రహించలేడు. ఏది ధన్యమైనది ఏది శాపకరమైనదో గ్రహింపలేడు. మనతోనే ఉంటున్నారు, మనతో కాపురం చేస్తూ ఉంటారు, మనతో సహజీవనం చేస్తూ ఉంటారు. మన పిల్లలు ఎదిగిన వాళ్ళు బహుశా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉండవచ్చు. అండ్ హౌ ఎవర్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ హూ ఇస్ గాడ్. దేవుడు ఎవరో వారికి ఇంకా తెలియదు. ఇక్కడైతే ఒక వ్యక్తి మోషే దేవుని ఎరిగినాడు. తెరువబడిన నేత్రంతో ఆయన చూస్తున్నాడు. అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే ఒక మనుషుడి ముందున్న ఈ లోకమంతా కూడా శరీర సంబంధమైన భౌతికమైన ఏదైనా మనం కలిగి ఉన్నామని అనుకుంటుంటే అవన్నీ కూడా లయమైపోయేవే. చూసారు ఈ కాలం ఎలా ఉంది? ఉదయం చూసిన వారు సాయంకాలం కనిపించట్లేదు. లక్షలు
హాస్పిటల్లో పోస్తున్నారు. మనిషి మాత్రం జీవంగా రావట్లేదు, జీవంతో రావట్లేదు. అటునుంచి అటే కనీసం మనం వెళ్ళి ఆ బిడ్డను, ఆ వ్యక్తిని, మన తాలూకా వ్యక్తిని దగ్గర విలపించటం కూడా లేదు. ఆ బాడీని మన ఇంటికి తీసుకురావద్దు అంటున్నప్పుడు మన కుటుంబీకుడు. ఇది పరిస్థితి, దుస్థితి. ఏమో ఎప్పుడు ఎవరికేం జరుగుతుందో తెలియట్లేదు. క్షణభంగురం అని లేఖనం సెలవిస్తుంది. ఇది దుర్దినాలు ఇవి, ఈ అపాయకర దినాలు, అంచెదినాలు ఇవి. అంచెదినాలండి, మర్చిపోవద్దు. దేవుని ఉగ్రత మనుషుల మీద. కాబట్టి ఇప్పుడైనా ఈ క్షణమైనా పూర్తిగా దేవునికి అప్పగించుకుందాం. మన గృహంలో ఉన్న వారికి చెప్దాం, అయ్యా రండి, మీరు రండి, నువ్వురా. మన ఇరుగు పొరుగు వారితో చెప్తే సందర్భాన్ని ఉపయోగించుకొని, లోకం చెడ్డది, లోకం కొద్ది కాలం ఉంటుంది, ఇప్పుడైనా ప్రభువు నమ్ముకోండి అని ఒక్క మాట చెప్దాం. వాళ్ళు దేవుడు ఎవరు ఎరుగుతారు? మోషే వెళ్ళి ఎగుతారు. కాబట్టి మోషే తను అప్పగించుకున్నాడు. అప్పుడు దేవాది దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, రాజాది రాజైన దేవునికి చేతిలో ఒక చక్కని ఒక వజ్రం వలె మారిపోయినాడు, సాధనంగా మారిపోయినాడు. దేవుని ప్రజలకు మధ్యవర్తిగా, ప్రవక్తగా మారినాడు. దేవుని ప్రజల మధ్య నాయకుడిగా ఉన్నాడు. అనేక అద్భుతాలు మోషే కాలంలో దేవుడు ఎవరు అనేది దేవునికి పరిచయం చేసిన గొప్ప దైవజనుడిగా మోషే ఉన్నాడు. నిన్ను నన్ను కూడా అలా వాడుకుంటాడు దేవునికి అప్పగించుకుంటే, భయభక్తులు కలిగి ఉంటే. కాబట్టి ఈ 4 అంతల అనుభవం, మొదటిది జీవం చూస్తాం, నిత్య జీవం, నిత్య రాజ్యానికి అర్హులవుతాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దుష్టత్వం నుంచి, కాని వాటి నుంచి, అన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం. మన హృదయ సంబంధమైన దౌర్భాగ్యస్థితిని బయటకు వస్తాం. నిత్యము దేవునితో ఉండే గొప్ప భాగ్యం ఇస్తాం. మూడవదిగా దేవునితో దేవుని భయభక్తి కలిగి ఉంటే దావీదు బహుధైర్యం కలిగి ఉంటాం. పరిస్థితులన్నింటినీ, కుటుంబ సమస్యలను అధిగమించగలం. వ్యక్తిగత జీవితంలో కలిగే భయాలు, బాధల నుంచి బయటకు రాగలం. ప్రతి పరిస్థితిలో నిబ్బరమైన మనసుతో ప్రభువునమ్మడం. 4వది చివరిగా దేవుని యందు భయభక్తులు మోషే వలె మనల్ని ధన్యులుగా చేస్తుంది. దేవునికిని, లోకానికి, దేవునికిని భౌతికమైన విషయాలకి వ్యత్యాసం చూసే గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇస్తాడు, వివేచన వరం ఇస్తాడు. కాబట్టి ఇట్టి కృపకు దేవుడు మనం వారసులు చేస్తున్నందుకు శరీరాత్మ ప్రాణాలు ఆయనకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేటి దినములో కొద్దిసేపు నీ లేఖనం దగ్గరికి వచ్చినాం దేవా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26, 27 వచనాలు ఆధారంగా మా మనసులో నీ మీద లగ్నం చేస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం నుండి వెలుపలికి వస్తాం. చెడుతనం అసహించుకుంటారని, దేవుని ప్రేమించేవారు దేవుని కుమారులుగా పిలువబడతారని సత్యాలు మాకు నేర్పించినందుకు వందనాలు దేవా. చెడు నుంచి వెలుపలికి వస్తామని మాకు నేర్పించిన సత్యాన్ని బట్టి వందనాలు దేవా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేవా, బహుధైర్యంగా మేము భూమి మీద జీవించగలం. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొని, కుటుంబ జీవితంలో మేము ఎదుర్కొనే భయాలు, బాధలు, సమస్యలు అన్నిటిపై జయం పొందగలం. ధైర్యంగా జయం పొందుతాం మేము. అంతేకాదు, దేవునికి లోకానికి వ్యత్యాసం చూస్తాం. మోషే వలె, దావీదు వలె మేము ఉంటామని మాకు జ్ఞాపకం చేసిన విధమును బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా ప్రభా, ఈ సమయంలో మా ప్రియులైన వారందరినీ, సంఘస్థులందరినీ, పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుని, కొన్ని వారాలుగా, అనేక వారాలుగా మేము సంఘంగా కూడుకోలేకపోతున్న దయతో క్షమించండి. నీ సన్నిధిలో సహవాసం కలిగిలేము. ప్రార్థన, అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ఇవి మాకు దూరమైపోయినాయి. పోయిన 2020లో చూసాము, 2021లో కూడా ఇదే పరిస్థితి. తిరిగి ప్రజలు ఇంకా భయపడుతున్నారు ఆయా రీతులుగా. ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్లు, మరొక 3వ థర్డ్ వేవ్ అని మరొకటి అంటున్నారు. దేవా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏది ఏమైనా మేము ధన్యవారిగా ఉన్నాము. బ్రతుకుడ నా మట్టుకైతే బ్రతుకు కీస్తే, చావైతే లాభం. భూమి మీద ఉంటే నీ వారిగా ఉంటాము, చనిపోతే యుగగాలి రాజ్యంలో ఉంటాం. ప్రభు, మాకు భయం లేదు. కాగా ప్రభా, భూమి మీద నివసిస్తే ప్రభా, నీ కొరకు కొద్దిపాటి పని చేయగలం. కుటుంబాలుగా నేను ఆరాధించగలం. అంతేకాదు, మరికొందరు నోహు కాలంలో ఎలాగో నోహు సాక్షిగా ఉన్నాడు 100 సంవత్సరాల పాటు.
నౌకను కడుతూ వాడను కడుతూ అలాగ మేము కూడా మిగిలి ఉంటే, శాశ్వతం మిగిలి ఉంటే, అది నీ చిత్తమైతే ప్రభువా మేము పరిచర్య చేసే గొప్ప ఆధిక్యత కలిగి ఉంటాం. మెటుకు నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, మేము నిమిత్త మాత్రలు ఒప్పుకుంటూ, భయభక్తులు కలిగి ఉండి ధన్యులుగా జీవించాలని మీరు కోరినందుకు, నీ ఉద్దేశం మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్థానికంగా ఆయా ప్రాంతాలు జ్ఞాపకం చేసుకోండి. వేరు వేరు గ్రామాల నుంచి కూడా నీ మందిరానికి వస్తున్న ప్రియులున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్లో ఈ యొక్క దేవ వర్తమానాన్ని వినే ప్రియులు ఉన్నారు. ఆయా స్థలాల్లో దూరంగా ఉన్నారు. హైదరాబాదు, ఒంగోలు, అనంతపురము, లేక మద్రాసు ఇట్లాంటి ప్రదేశాలకు మరికొందరు బిడ్డలు ఉన్నారు. యవనస్తులు ఈ స్థలంలో చదువుకుని వెళ్ళిన వారు, వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, హోమ్ క్వారంటైన్ లేక ఆయా స్థలాలు కోవిడ్ సెంటర్స్లో, హాస్పిటల్స్లో ఉన్న వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవా, తమ వారిని కోల్పోయి దుఃఖం గుండా పెడుతున్న వారు ఉన్నారు. భార్యను కోల్పోయిన వాళ్ళు, భర్తను తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు అందరూ ప్రభా దుఃఖముఖులుగా ఉన్నారు. ఎవరిని ఓదారుస్తాం? మా మాటలు ఎవరికి ఆదరణ ఇస్తాయి? మీరే ఆదరణకర్త కదా. నీ హస్తాలకు ఆ కుటుంబాలను అప్పగించుకుంటున్నాను తండ్రి. ఈ గడి వరకు నన్ను, మమ్మల్ని, సంఘస్థులందరినీ నీ కాపుదలలో భద్రపరిచినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, నిశ్చితమైతే రేపు ఆదివారం అవును ప్రత్యేకంగా కుటుంబాలుగా మేము మా గృహాల్లో ప్రభువా ఆరాధించడానికి స్థానికంగా మందిరంలో చేరకపోయినా అలాగ కుటుంబ ఆరాధన కలిగి ఉంటాయి కూడా నీ సహాయాన్ని కోరుకుంటూ నిశ్చితానికి మమ్మల్ని అప్పగించుకుంటాం. మా కొరకు ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. రోగుల కొరకు, బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా ఎవరు బలహీనులై తిరిగి బలపరచబడ్డారో వారిని బట్టి కూడా మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటాం. విద్యార్థులుగా ఆన్లైన్లో చదువుకుంటున్న వారు ఉన్నారు. ప్రభు వారి పక్షాన్ని చేతులు ఎత్తుతున్నాం. వారికి కావాల్సిన జ్ఞానం, జ్ఞాపశక్తి అన్న వెంకటరత్నం గారి కొరకు, కుటుంబం కొరకు, అలాగే మిగిలిన దేవుని సేవకులందరినీ పేరు పెట్టి చెప్పి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ఆన్లైన్ ఆత్మీయ పాఠాలను ఎవరు వింటున్నారో దేవా వారిని ఇంకా బలపరచండి. వారి ప్రతి అక్కరని కృపా సమృద్ధిని తీర్చి మహిమ పొందండి. ఏ భయాలు గుండా, బాధలు గుండా పెడుతున్నారో వాటిని విడిపించండి. కుటుంబాలు దీవించండి. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేరును వారందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.